ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? ఆబ్వియస్గా మీరని చెప్పారు ఇందాక, బట్ ఇంటి విషయాలు ఎక్కువగా. రెండే అంటేనా? ఇద్దరము అంటే ఒక్కోసారి ఆయనకి ఒక్కోసారి నాకు. ఏ విషయాలు ఎక్కువ కోపడుతూ ఉంటారు? ఇంటి విషయాలే. ఇంటి విషయాలు లైక్ ఒక 2 ఎగ్జాంపుల్స్. వంట బాలేదని. బాలేదని కాదు, బాలేదని చేసే దగ్గర ఒకసారి అంటే ఇష్యూస్ ఇప్పుడు సోకాల్డ్ భార్యాభర్తల బర్డన్ అంతా నా మీద వేసేస్తారు. సో అప్పుడు కొంచెం బర్డన్ మళ్ళీ సమానంగా కలిసిపోతుంది. ఇప్పుడు కొన్ని విషయాల మీద కానీ అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే బాగా స్ట్రెయిన్ అయ్యేదాన్ని, అటు చేయలేక ఇటు చేయలేక. స్టడీస్ కూడా చేయాలి, మళ్ళీ జాబ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, దట్టు ఒక్కరు కాదు 3 పిల్లలు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనిపించేది నాకు. ఈయన మాత్రం మంచిగా హాయిగా రెడీ అయి మార్నింగ్ వెళ్ళిపోయేటోడు, వేసుకొని హాయిగా వెళ్ళిపోయేది. ఇక ఆయన వచ్చే వరకు మొత్తం A to Z నేనే, నేనే అటెండర్, నేనే క్వీన్ ఇంటికి. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాను, తనని కూడా నేను తిప్పే ప్రాంతాల్లో తిప్పుతున్నా కదా ఇప్పుడు. అందుకని ఈక్వాలిటీ సరే. దీనికి అంతటికి ఏంటంటే మా అమ్మ కారణం. మా మమ్మీ నన్ను మన బొంతు బురుగు లెక్క పెంచింది, నన్ను చిన్నగా. నేను మా వీళ్ళ అమ్మను అప్పుడప్పుడు తిడుతుంటా, మీ అమ్మ అసలు నీకు నేర్పియలేదు. ఈయన ఎక్కడుంటే ఇప్పటికీ కూడా తీసుకొచ్చి పెడతది. నేను మనిషిని కానా? నన్ను కూడా ఒక అమ్మ కన్నది కదా, మరి నేను ఇంత పని చేసి పెడుతున్నా కదా, మరి నాకు కూడా ఫస్ట్ తెచ్చి పెట్టచ్చు కదా అని నేను అనుకుంటుంటా. దానికి బై డిఫాల్ట్ డిఫెక్ట్ ఉంటది కదా, సన్ బేస్డ్ కదా అంతా. ఇక స్లోగా ఇంక స్నానం కూడా చేపించి తలంటుడు కూడా చేసింది అనుకో, నేను ఊరుకోనని అవి మానేసిందేమో. ఇప్పుడు మన కోతి కాక తన పిల్లలు ఇట్లా చూసుకుంటుంది పెట్టుకొని అట్లా. ఇప్పటికి ఇప్పుడు నేను 50 years వచ్చినా కూడా మా మమ్మీకి అట్లా. మీరు అలాగే చేస్తారా? అంటే వాళ్ళ మదర్ ఎలా ట్రీట్ చేస్తారో మీరు అలాగే ఇంట్లో చేస్తుంది కదా. మిమ్మల్ని నాది తెచ్చి ఇవ్వడము, ఎక్కడ కూర్చుంటే అక్కడికి తెచ్చి ఇవ్వడం అవన్నీ చేస్తా కదా. అంతే. ఇంకా కొన్ని నేను కూడా చేస్తున్నా మేడం. ఒక్కొక్కసారి తిని పెడతారా? లేదు, వాస్తవంగా చెప్పాలి అంటే ఒక్కొక్కసారి ఈయన ఏం చేస్తారు, లేట్ నైట్ చేస్తారు, 12-1 అయిపోతుంది నైట్. మళ్ళీ మార్నింగే 5కి లేవాలని లేపుతుంటారు నన్ను. ఎట్లా లేస్తామండి, 4 hours నిద్ర సరిపోతుంది అసలు. అయితే నేను లేవలేనబ్బా, నువ్వు చేసుకో.